హలో ఆల్, సాటర్డే టు సండే వ్లాగ్ అండి ఇది. మేము మేడారం వెళ్ళాము. మా ఇద్దరు పిల్లల మొక్కు అప్పచెప్దామని అమ్మవారికి ఇంట్లోంచి బయలుదేరామన్నమాట. ఇంకా బెల్లం ముద్దలు తీసుకొద్దామండి. మా ఇద్దరు పిల్లలకి ఇంకా మంచిగా కొత్త బట్టలు వేసేసి వాళ్ళిద్దరి వెయిట్ అంతా బెల్లం ముద్దలు తీసుకుందామని చెప్పి. బెల్లం ముద్దలు అంటే బంగారం అని కూడా అంటారు. అమ్మవారికి అయితే అదే సమర్పిస్తారు, అది ఆమెకు చాలా ఇష్టము. ఇంకా తీసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట. మంచిగా పూజ చేసేసినాం, వెళ్ళే ముందు పూజ చేయాలి అని. ఫుల్ హ్యాపీ, ఎందుకంటే ఎక్కడ టెంకాయలు కొట్టినా తొట్టెళ్ళే వాళ్ళు పగులుతున్నాయి. ఇంకా మా గురించి మొక్కి మా అక్క మా బావ గురించి కూడా మొక్కామన్నమాట. మా అక్క వాళ్ళకి పిల్లలు కావాలి తొందరగా అని చెప్పేసి. ఇంకా మా కోడలు బర్త్డేకి స్టార్ట్ అయిపోయినాం. మా వదిన వాళ్ళ పాపది బర్త్డే అన్నమాట. మా చిన్నడు చూడండి హ్యాపీ బర్త్డేకి చేస్తున్నాను. వీడియో అయితే తీయలేదు. మా పిల్లలకైతే మా ఆడపడిచే వాళ్ళ కూతురు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నారు, సాయక్క నెంబడి తిరుగుతూ ఉంటుంది ఇద్దరు. ఇంకా బర్త్డే అయిపోగానే మా ఇంటి దగ్గరలో ఉన్న పోచమ్మ టెంపుల్కి వెళ్ళామంటే ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్లో కొబ్బరికాయ కొట్టేసి వెళ్తారు కదా. సో అట్లా మేము కూడా వెళ్ళి దర్శనం చేసుకొని మంచిగా కొబ్బరికాయ కొట్టి మంచిగా వెళ్ళి మంచిగా రావాలని చెప్పేసి మొక్కాము. ఇంకా నేను మొక్కేసరికి మా పిల్లలు కూడా మొక్కేసినారు. ఇంక ఇంటికి వచ్చి మళ్ళీ మొత్తం సామాన్ అంతా చెక్ చేసుకున్నాం, అన్నీ తీసుకున్నామో లేదా అని చెప్పేసి. చాలా సామాన్ అయిపోయాయి. కార్లో సగం అయితే సామానే పట్టేటట్టున్నాయి. కరెక్ట్గా 12:46కి బయలుదేరినాం. అండ్ కార్లో మంచిగా టైం పాస్ చేసుకుంటూ ముచ్చట్లు పెడుతూ బయలుదేరినాం. ఎందుకంటే ఇంకా నిద్ర పోలేమన్నమాట ఎవ్వరము. కరెక్ట్ టైంకి వెళ్ళమో అని చెప్పేసి. సమ్మక్క సారక్కకి వెళ్తున్నాం అని చెప్పేసి అమ్మవారి పాటలు పెట్టుకుంటూ వింటూ ఆల్మోస్ట్ సగం వరకు రీచ్ అయిపోయినాము. ఇంకా మా ఊళ్ళకి నిద్ర వస్తుందని చెప్పేసి ఒక దగ్గర ఆగి టీ తాగారనమాట వాళ్ళు. త్రీ 45 అయింది. ఇప్పుడు మా చెల్లిని పికప్ చేసుకోవడానికి వెళ్ళామన్నమాట. తన హాస్పిటల్కి, తన డాక్టర్ అనమాట. అయ్యో సంవత్సరాలు అయిపోయిందా చూడక. మా అమ్మ అయితే ఫుల్ ఎమోషనల్ అయిపోయింది. ఇంకా మా చెల్లిని చూడంగానే ఇంక ఉంటుంది కదా, నేను ఇక్కడ మా మమ్మీ ఒక్కతే ఉంటుంది పాపం. ఎంత పెద్ద స్టార్ట్ అయిపోయినాం. ఇంకా కరెక్ట్ మేడారంకి వెళ్ళే ముందు గట్టమ్మ టెంపుల్ ఉంటుందంట. ఇంకా అక్కడ కూడా ఆగి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టాము. ఎంత బాగుందో టెంపుల్. అమ్మవారి గద్దెలతో పాటు చిన్న గుడి ఉందన్నమాట. దేవుడు కూడా ఎంత ముద్దుగా ఉందో అమ్మవారు అయితే. ఇంక ఇక్కడ నుంచి మేడారం స్టార్ట్ అయిపోయాము. కరెక్ట్ 4:50కి రీచ్ అయిపోయినాం. ఇంకా జంపనవాగు చూడండి, అసలు ఆ వాటరే లేవు. అది జాతర మూమెంట్లో అయితే వామ్మో అసలు మునిగిపోతామేమో అంత వాటర్ ఉంటాయి. అక్కడ ఎవరో పాపం మొదలు వేసినారు, మొత్తం జనాలు తొక్కి పెట్టేసారు వాటిని. మా పిల్లలకి వాటర్ అంటే ఫుల్ ఇష్టం, కానీ భయం కూడా అట్లనే. ఇంట్లో అయితే ఆడతారు మంచిగా పోయి బకెట్లల్లో వాటర్ పోసుకొని తిరుగుతూ. ఇక మా చిన్నోడికి గుండు చేయిద్దామని చెప్పేసి వెళ్ళిపోయినాం. పాపం వాడు మస్తు ఏడ్చిండు గుంజు చేయించేటప్పుడు. ఫస్ట్ 2 సార్లు చేయించేటప్పుడు అయితే అస్సలు ఏడవలేడు, కానీ ఈసారి అయితే ఫుల్ ఏడ్చినేమో, బహుశా చలికేమో. నీ జుట్టు ఏమైందిరా అంటే అమ్మ నాన్న తీసుకున్నారు అని మాట్లాడుతున్నాడు వాడు. ఇంకా అక్కడి నుంచి వాటర్లోకి వచ్చేసినాం. మళ్ళీ ఇంకా పిల్లలకు స్నానం చేయించేద్దామని చెప్పేసి ఇంకో 2 నిమిషాలు ఆడుకున్నారనమాట నీళ్ళల్లో. ఇంకా వేడి వాటర్ తీసుకున్నాం ఈ చలికి. పిల్లలకి అమ్మో చల్ల నీళ్ళు అస్సలకి. తర్వాత నేనే బాధపడాలి ఇక.
ఎవరో చెప్పినారు అసలు పబ్లిక్ ఉండరని చెప్పేసి, చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారు. ఇంకా వాళ్ళకి చేయించి మేము కూడా స్నానం చేసుకొని రెడీ అయిపోయినాం టెంపుల్కి వెళ్ళడానికి. కరెక్ట్ 8 o'clockకి స్టార్ట్ అయిపోయినాం మేము టెంపుల్కి. ఇంకా అక్కడ వచ్చి మంచిగా అంతా సెట్ చేసేసుకున్నా. నేను ఒక్కదాన్నే చేసుకున్నా, మమ్మీ అయితే చెయ్యదు కాబట్టి. ఇంకొక సైడ్ కుక్ చేస్తూ ఒక సైడ్ అది చేసుకున్నాను అనమాట, బగారా రైస్. ఇంకా మేము నైట్ ఇంటి నుంచి టిఫిన్ తీసుకొచ్చుకున్నాం అనమాట. అంటే చపాతీస్ చేసాము, చపాతీస్ ఇంకా చికెన్ కర్రీ చేసి తీసుకొని వచ్చాము. అమ్మవార్లకు బియ్యం కూడా కలిపేసిన. ఎవరు వీడియో తీసేవాళ్ళు లేరు కాబట్టి సెల్ఫీ క్యామ్ ఆన్ చేసుకొని ట్రైపాడ్కి పెట్టి నేనే తీసుకున్నా. ఎవరికన్నా వీడియో తీయమని చెప్పినా మనకు కోరుతారు, ఎందుకంటే అందరు పనులు ఉన్నారు కాబట్టి. నీకు ఎప్పుడు ఇదే పిచ్చా అని అంటారు నన్ను. మా అమ్మ అయితే మస్తు తిట్టింది, నీ వీడియో లేనిదే తల్లి, ఊకే పని చేయి ఫస్ట్ అని చెప్పేసి. ఇంకా మీకు చూపించాలంటే తీయాలి కదా మరి, అందుకే తిట్లు పడుతూ మరి వీడియో తీసిన. ఇంకా సారక్క తల్లికి అయిపోయింది, సమ్మక్క తల్లికి కూడా కలిపేసాం. నేను ఒకసారి బియ్యం కలుపుతుంటే మా ఇద్దరు పిల్లలు ఆడుడు, వాళ్ళ డాడీని మాత్రం ముదులుతలేరు. వాళ్ళ డాడీ ఎక్కడ వెళ్ళిపోగల అని అదే అంటారు కదా, బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు వాళ్తున్నారు అనమాట వాళ్ళ డాడీ చుట్టూ. ఇంకా పూజ కూడా స్టార్ట్ చేసేసినాం. నాకైతే సెంటిమెంట్ మా హస్బెండ్తో చేయించడం. మా హస్బెండ్ అయితే మంచిగా చేస్తారు పూజలు కాబట్టి, నేను కూడా చేస్తాను అనుకోండి, కానీ ఆయనతో చేయించడం నాకు ఇష్టం. మా పిల్లలకేమో అగరబత్తులు దింపుడు ఇష్టం. ఇంకా కోళ్ళని తీసుకొచ్చేసి అమ్మవారి ముంగట పూజ చేసేసినాం. మేమైతే కోళ్ళకి పట్టుకోవడమే ఫస్ట్ టైం, తింటాం కానీ పట్టుకోము, ఎందుకంటే ఎప్పుడంతే ధైర్యం చేయలే ఈ ఇన్ని ఇయర్స్లా. ఇంకా తప్పదు కదా, చేసుకోవాలి అన్నట్టు స్టార్ట్ చేసినాం. భయపడుతూ మా చెల్లెకైతే ఎక్కలేని ధైర్యం వచ్చింది. ఏంటంటే తల్లి నీకు ఇంతగానం ధైర్యం వచ్చిందంటే ఆడ మనుషులను వస్తుంటేనే చూస్తున్నాం, ఇది ఒక లెక్కనా అని చెప్పేసి అన్నాను. ఇంకా బావ మరదలు ఇద్దరు కలిసి అమ్మవార్లకు శాఖ పెట్టేసినారు. ఇంకా కోళ్ళు జల్తిస్తాయేమో అని చెప్పేసి చూస్తే ఒక కోడి తొందరగా ఇచ్చేసింది, ఇంకొక కోడి అయితే ఫుల్ సతాయించింది మాకు. ఇంకా మంచిగా మొక్కినాం, తల్లి ప్లీజ్ నెక్స్ట్ ఇయర్ వరకు మేము ఇల్లు కొనుక్కొని మంచిగా ఇది అయికొని వస్తే యాటను కోస్తామంటే ఇంక అప్పుడు జడితిచ్చింది కోడి. మేమైతే జాతర మూమెంట్లో వెళ్ళాము, ఎందుకంటే ఫుల్ పబ్లిక్ ఉంటారు, పిల్లలతో సెట్ కాదు. ఇంకా మా మమ్మీకి కూడా లీవ్స్ ఇయ్యరు తనకు స్కూల్లో, ఇంకా మా హస్బెండ్కి కూడా లీవ్ ఉండదని చెప్పేసి మేము ఈ టైంలో వెళ్ళాము కావాలని. ఇంకా ఆరతి కూడా ఇచ్చేసినాం అనమాట అక్కడే. ఇద్దరు బావ మరదలు కలిసి కోళ్ళని 2 మర్డర్ చేసేసినారు. నేనైతే అక్కడి నుంచి వెళ్ళిపోయినా, నాకు భయం ఇట్లాంటివన్నీ. అవి కొట్టుకుంటుంటే వామ్మో, చూడండి అసలు ఎట్లా పట్టుకుందో, మంచిగా రెక్కలను ఫోల్డ్ చేసి మరీ పట్టుకుంది. అది ఏదో ప్రొఫెషనల్స్ పట్టుకుంటారు కదా, అది చికెన్ షాప్లో వాళ్ళు పట్టుకుంటారు కదా, అలా పట్టుకుంది. ఇంకా ఫొటోస్ అయితే మ్యాండేటరీ కదా. మా ఆయన కోడి చూడండి ఎట్లా పట్టుకున్నాడు. ఇంకా కోడి కట్ చేయించి తీసుకొచ్చేసరికి మేము కర్రీ పొయ్యి పైన వేసేసి టెంపుల్కి స్టార్ట్ అయిపోయినాం అనమాట. మా మమ్మీ రాలేదు, అక్కడే ఉంది సామాన్ల దగ్గర. మేము ఫస్ట్ వెళ్ళాం దర్శనం. పిల్లలు ఎలా పట్టుకున్నారు. ఇంకా ఫస్ట్ సమ్మక్క గద్దె దగ్గరికి వెళ్ళిపోయాము, బంగారం సమర్పించేసుకున్నాం అనమాట ఫస్ట్. ఇంకా ఓడి బియ్యం కూడా పోసుకున్నాము. ఇంకా జనంలో అసలు వీడియో తీయడానికి కాలేదు, బియ్యం పోసే.
ఇంకా మా చిన్నోడిని ఇచ్చామన్నమాట అమ్మవారి దగ్గర పెట్టమని చెప్పేసి. ఇంకా సరుకు గద్దె దగ్గరికి కూడా వెళ్ళిపోయాము. మా చెల్లి అయితే పాపం ఆ బెల్లం ముద్ద మొయ్యలేకపోయింది. తనకైతే ఫుల్ అంటే ఫుల్ నెక్ పెయిన్ వచ్చేసింది. ఫస్ట్ టైం అనమాట తనకు కూడా ఇట్లా చిన్నవి తీసుకుంటుండే, కానీ మరి ఇట్లా 11 kgs 10 kgs అయితే ఎప్పుడు మొయ్యలేదు తను. ఇంక ఈమె గద్దె దగ్గర అయితే ప్రశాంతంగా చేసుకున్నాం అనమాట. తొట్టెలో కట్టేసినాం ఫస్ట్ అయితే. మేము తెచ్చిన చీర కట్టించి మరి బియ్యం పోసినాం. అదైతే ఫుల్ హ్యాపీ, నాకైతే ఫుల్ సంతోషం అనమాట. ఎందుకంటే ఇంకా నేను మా ఆయన ఇద్దరం కలిసి ఒడి బియ్యం పోసేసినాం. ఫుల్ సాటిస్ఫాక్షన్. అదే అంటారు కదా, మనం మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే మనకి ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. బంగారం ఇచ్చేసింది. మేము బియ్యం పోసేంత వరకు ఆగింది తను. ఆగి మరి ఇంకా సరళక్క గద్దె దగ్గర పెట్టేసింది బంగారం. అక్కడ ఎంత పబ్లిక్ ఉన్నారో. మా అత్తమ్మ వాళ్ళైతే అందరూ అన్నారన్నమాట, ఇప్పుడు ఏముంటుంది పుణ్యం కన్ను ఉంటుందని. కానీ వామ్మో, ఇప్పుడు మేము ఎలా అనుకున్నామో ఎవరు ఉండరు మంచిగా చేసుకోవచ్చు అని, అట్లనే వాళ్ళు కూడా అనుకుని మస్తు మంది వచ్చేసినారు. స్కూల్స్ నుంచి కూడా తీసుకొచ్చినారు. ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసినాం. ఇంకా పగడిదే రాజు గద్దె దగ్గరికి వెళ్దాం. ఇంకా సక్సెస్ఫుల్గా ఇక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా మేము బయటకు వచ్చేసామన్నమాట. పాపం మా పిల్లల్ని మోయలేక మా ఆయన సతమతం అయిపోయినారు. ఇంకా మేము ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా మా మమ్మీ వెళ్ళిన దర్శనంకి తనైతే తొందరగానే వచ్చేసింది. ఇంకా ఫుడ్ తినేసినాం, మేము వండుకున్నది తినేసి ఇంకా లక్కవరం బ్రిడ్జ్కి స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి తొందరగా వెళ్తే ఎక్కువ ప్లేసెస్ విజిట్ చేయొచ్చు అని చెప్పేసి. మా పిల్లలు అయితే ఎక్కడన్నా వస్తే అన్నమే తిన్నారు, ఫుల్ సతాయిస్తారు. కేలో పూజ గురించి అంత కొంత తినిపించి ఇంకా మేము ఎక్కేసినాం కార్ లక్కవరం బ్రిడ్జ్కి. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేస్తున్నానండి. సబ్స్క్రైబ్ చేయండి, పార్ట్ 2 గురించి వెయిట్ చేయండి. బాయ్.